హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మనం మ్యాంగో మోసిస్ కేక్ చేద్దాము. ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను. సో, ట్రై చేద్దాము. ఫస్ట్ మనం పాలు వేసుకొని అందులో వాటర్ వేయకుండా అవి కొంచెం పొంగిన తర్వాత నిమ్మకాయ పిండుకొని ఆ పాలని ఇలా విరగ్గొట్టుకోవాలన్నమాట. తర్వాత అది పక్కన ఉంచుకుని చల్లారే వరకు పక్కన ఉంచుకొని మనం మ్యాంగోస్‌ని కట్ చేసుకుందాము. మ్యాంగోస్‌ని నీట్‌గా క్లీన్ చేసి అండ్ దాన్ని కొంచెం నార్మల్‌గా కట్ చేసుకున్నా పర్లేదు. లేకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఈజీగా ఉంటుందన్నమాట చేసుకోవడానికి. సో, ఇలా కట్ చేసుకుందాం. చాలా వెరైటీగా కట్ చేశాను గదా! సారీ, వెరైటీగా గాదు. చాలా చిరాకుగా కట్ చేశాను గదా! అందంగా రాలేదు. ఒక్కటి గూడా షేప్‌లో రాలేదు. అంతే, మనం ఏది క్లారిటీగా చేయలేము. ఎందుకంటే నేను ఫోన్ నేనే హోల్డ్ చేశాను. నేనే కట్ చేయాలి. సో, కష్టం గదా! ఈలోగా పాలు చల్లారాయి కదా! ఆ విరిగిన పాలని మనం వడకెట్టుకుందాము. అంటే పన్నీర్ చేస్తాం కదా! పన్నీర్ యాక్చువల్లీ కాటన్ క్లాత్‌లోని తీస్తాము. బట్ మనకి ఇది పన్నీర్ కాదు కాబట్టి మనం దాన్ని జస్ట్ నార్మల్‌గా వడకట్టేసుకుందాం. ఆ వాటర్ అన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. బాగా అసలు వాటర్ లేకుండా అన్నమాట. తర్వాత ఆ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా! వాటిని అండ్ ఈ పొడిలాగా చేసుకున్న పన్నీర్ మిక్చర్‌ని పాల మిక్సర్ అన్నమాట. దాన్ని మనం ఇందులో వేసుకొని మిక్సీలోని మనం కాస్త హనీ వేసుకొని కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవచ్చు. బట్ షుగర్ ఎందుకు అని హనీ వేశాను నేను. దాన్ని మిక్సీ చేసుకుందాము. నేను యాక్చువల్లీ మిక్సీ చేస్తుంటే అది అవ్వలేదన్నమాట. ఐ డోంట్ నో వై. నేను యూట్యూబ్‌లో చూసాను మోసిస్ ఎలా చేయాలన్నది. అందులో ఈజీగా అయ్యింది వాళ్ళ వీడియోస్‌లో. నా దేంట్లోని అవ్వలేదు. చాలా ట్రై చేసాము. అది జస్ట్ పౌడర్ లాగా లేకపోతే అంటే మిక్సర్ టైప్‌లోని రాలేదు. వాళ్ళు చూపించిన దాంట్లోని అది ఫార్మ్ టైప్ వచ్చిందన్నమాట. నాకు అలా రాలేదు. సో, నేను అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని చేశానన్నమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది మిక్సర్ అయిన తర్వాత. బట్ మనకి ఇంకా ఎక్స్ట్రా మ్యాంగో పీసెస్ అవసరం అవుతాయి. అందుకనే మళ్ళీ మ్యాంగో కట్ చేసుకున్నాను. అండ్ మీ దగ్గర ఏమన్నా కేక్స్ ఉంటే అవి తీసుకోండి. లేకపోతే కేక్ ప్రిపేర్ చేసుకోండి. అది మీ ఇష్టం. నేను ఇదైతే నా బర్త్‌డే తర్వాత రోజు చేస్తున్నాను కాబట్టి నా బర్త్‌డే కేక్ 2 కేక్స్ కదా! నా బర్త్‌డేకి నా బెస్టీ తెచ్చింది. అండ్ ఇంట్లో అమ్మ కూడా కట్ చేయించింది. సో, అందులో ఒక కేక్ నేను దీనికి వాడేస్తున్నాను. నా బెస్టీ తెచ్చిన కేక్ వాడేస్తున్నానన్నమాట. నేను జస్ట్ చిన్న బౌల్‌లో చూపిస్తున్నాను. నార్మల్‌గా మేకింగ్ అయితే నేను ఇంట్లోకి పెద్ద బాక్స్‌లోనే చేశాను. ఫస్ట్ కేక్ పెట్టుకొని తర్వాత దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న మోసిస్ ఉంటది కదా! ఆ మిక్చర్‌ని దాని మీద స్ప్రెడ్ చేయండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. అండ్ దెన్ లేటర్ దాని మీద మనం మళ్ళీ తర్వాత కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా! వాటిని అందంగా డెకరేట్ చేసుకొని లేకపోతే ఎలా పడితే అలా వేసుకోండి. అది మీ ఇష్టం. నేనైతే చిన్న బౌల్ కదా చూపించడానికని అందంగానే డెకరేట్ చేస్తున్నాను. ఆ పీసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో వచ్చాయి. తిట్టుకోకండి చూసి. తిట్టకండి. నీకు మ్యాంగోస్ కట్ చేయడం కూడా రాదని. వచ్చు, కాకపోతే వన్ హ్యాండ్‌తో మొబైల్ పట్టుకొని ఇంకో హ్యాండ్‌తో కట్ చేయడం కష్టం గదా! అందుకని అలా వచ్చాయి. ఆ మ్యాంగో పీసెస్‌ని పెట్టేసుకున్న తర్వాత మనం దాని మీద మళ్ళీ క్రీమ్ ఉంటది కదా! కేక్ మీదది. ఆ క్రీమ్‌ని మనం అలాగా డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా అప్లై చేసేయచ్చు దాని మీద క్రీమ్ అంతా కూడా. అలా పెట్టేసిన తర్వాత దాని మీద నేను చియా సీడ్స్ వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో సబ్జాలు లేవు. సో, చియా సీడ్స్ వేద్దామని ట్రై చేస్తే అవి వాటర్‌లోని రానంటే రానంటున్నాయి అసలు. లిటరల్లీ ఓహ్ మై గాడ్! చాలా విసిగించాయన్నమాట నన్ను. ఎంత ట్రై చేసినా ఈ వాటర్‌లో నుండి రావట్లేదు అసలు. చాలా సార్లు ట్రై చేశాను. ఏదో కొంచెం కొంచెం వచ్చాయన్నమాట. ఇదిగో చూడండి, ఎంతో ట్రై చేస్తే ఇవి మాత్రమే వచ్చాయి. చూపించడానికి ఓకే, ఇది చాలులే అనుకుని ఇంకా పక్కన పెట్టేశాను. ఇదిగో మ్యాంగో మోసిస్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసాను. సూపర్బ్ ఉంది అసలు. లిటరల్లీ మీరు ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మ్యాంగోస్ తినని వాళ్ళకి కూడా ఇలా మోసిస్ కేక్ లాగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. సో, మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.